టాకీస్ బ్యానర్ పై కిరణ్ కుమార్ నిర్మాణంలో ఋషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ది సస్పెక్ట్. రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21న విడుదలవుతున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేసుకుంది మూవీ యూనిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు సస్పెక్ట్ టీమ్. కంగ్రాట్స్ ఏం చెప్తానంటే ఇంప్రెషన్ అలా ఉంది మూవీది. చాలా ప్రొఫెషనల్గా తీశారు, చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు అందరూ. నేను సోనీ నుంచి వచ్చాను. మెయిన్ ఎందుకోసం వచ్చానంటే ఫస్ట్ రాధాకృష్ణ గారు నా ఫ్రెండ్. వి లివ్ ఇన్ సేమ్ అపార్ట్మెంట్. ఐ నో అబౌట్ హిమ్. ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిజ్ వర్క్. సిన్స్ లాస్ట్ 10 years ఐ హావ్ సీన్ హిమ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. He will go to somewhere where we can't find. He is very passionate. Congratulations and all the best, Radhakrishna. Thank you andarki. RK sir, Kiran sir, thank you so much. అలాగే ఈ మూవీ అందరు ఖచ్చితంగా థియేటర్లో చూడాలనేసి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పినట్టు విఎన్ ఆదిత్య సార్కి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి ఎన్నో చిన్న సినిమాలకి వచ్చి ఎంకరేజ్ చేసి, ఎందుకంటే సంవత్సరంలో ఒక 10-20 ఫిల్మ్స్ పెద్దగా ఉంటాయి అనుకుంటా అండి. బట్ అదర్వైజ్ మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ క్యాస్ట్ క్రూ సర్వైవ్ అవ్వాలంటే చిన్న సినిమాలే. సో ఇట్లా చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేసే విఎన్ ఆదిత్య సార్కి స్పెషల్ థ్యాంక్స్. మై వెరీ గుడ్ ఫ్రెండ్ కిరణ్. ఇది ఫస్ట్ ఫిల్మ్. సో ఒక ఫిల్మ్ కంప్లీట్ చేయడమే ఒక అచీవ్మెంట్ అండి. సో దానికే ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎన్ని కష్టాల తర్వాత ఒక ఫిల్మ్ బయటకు వస్తుంది. అండ్ హోప్ ఇది ఆడియన్స్ కూడా హోప్ఫుల్లీ బాగా రిసీవ్ చేసుకుంటారని. అండ్ ఆల్ ది బెస్ట్ కిరణ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. సినిమా కథ, ఈ కథ ఇందాక చెప్తున్నట్టు ఒక సస్పెక్ట్ కాదండి, ఒక 10 మంది సస్పెక్ట్స్ చుట్టూ కథని రాయడం అంటే అది చాలా పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ ఎప్పుడూ కూడా డైరెక్టర్ గారి చేతిలో ఉంటాయి. మనం ఇందాక ట్రైలర్ చూసినప్పుడు డైరెక్టర్ ఒక మంచి ఎఫెక్టబుల్ పాయింట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్, సినిమా ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ తీసుకొచ్చిన డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్. సినిమాల్లో టీంలందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మార్చ్ 21వ తారీఖున రిలీజ్ సిద్ధంగా ఉంది. ఈ మూవీ విషయానికి వస్తే ఇందులో అందరూ యాక్టర్స్ చాలా కోఆపరేటివ్గా వాళ్ళ చాలా ఎంకరేజ్ చేస్తూ, అందరూ కొత్త వాళ్ళమే కాబట్టి, అంటే అందరూ కొత్త వాళ్ళమే అంటే వాళ్ళకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టేజ్లో చేశారు, షార్ట్ ఫిల్మ్స్లో చేశారు. సో దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. నేనే ఫస్ట్ టైమర్ చెప్పాలంటే. సో నాకు ఎంతో సపోర్టివ్గా ఉండి, సో నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ షూటింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో అలా ఈ మూవీ మేకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ థింక్ ఇది చాలా మందికి నచ్చుతుంది, అందరికీ మంచి పేరు వస్తుంది. మనందరికీ ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది. ఆ గతం చేదు ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో గతం అనుకుంటాం, కానీ ఆ పాస్ట్ మెమరీస్, ఆ గతం అనేది మనకి ఎదురైతే, గతం స్వాగతిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్ నుంచి ఈ సినిమా పుట్టింది. అండ్ ఒక అమ్మాయిని చనిపోతుంది, ఆ అమ్మాయికి సంబంధించిన అందరూ కూడా చంపడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా ద సస్పెక్ట్ అని ఎలా పట్టుకున్నారు అనేది ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ప్రాసెస్ అంతా అసలు ఎవ్వరు కొత్త వాళ్ళలాగా చేయలేదు. So I'm very glad that I got this kind of team, and I'm really I never felt like I'm working with any newcomers. Anta baga vallu effort pettaru. Suspect movie suspect చేసేలాగా లేదు. So definitely it will be a successful movie. డైరెక్టర్ గారు తనకి ఎక్కువ సినిమా మీద మక్కువతో సినిమాని తీసి, సినిమాకి ఇప్పుడు ప్రీ రిలీజ్ పెట్టి, సినిమాని రిలీజ్ చేసేదాకా కొత్త మూవీ వెళ్ళింది అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ అండి. కొత్త మూవీ వచ్చింది అనుకున్నట్లయితే మనం దాన్ని ఎలా రిలీజ్ చేయాలని ప్రతి ఒక్కరు దానికోసం స్ట్రగుల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ ఈ స్ట్రగుల్తో కూడా వీళ్ళు కొత్తదనంతో ఈ సస్పెక్ట్ మూవీని ట్రెండ్ సెట్ చేయాల విధంగా థియేటర్లోకి తీసుకెళ్తున్నారు. దానికి మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.